కర్నూలులో వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. 1.60 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ ఆఫీసును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో నిర్మించిన ఈ బిల్డింగ్ ప్రాంతంలో సెంటు భూమి 50 నుంచి 75 లక్షల వరకు పలుకుతుంది. అయితే ఎలాంటి అప్రూవల్ లేకుండా భవనం నిర్మించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఏపీ ఆగ్రోస్కు కేటాయించిన ఈ స్థలంలోనే పార్టీ కార్యాలయం నిర్మించడంతో అసలు బండారం బయటపడింది. ప్రస్తుతం ఏపీ ఆగ్రోస్ రైతులకు శిక్షణ ఇచ్చే ప్రదేశాన్ని మరో చోటికి మార్చినట్లు గుర్తించారు. కర్నూలులో అత్యంత విలువైన భూముల స్థానంలో వైసీపీ నిర్మాణాల పట్ల నగర ప్రజలు ఫైర్ అవుతున్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రైమ్ లొకేషన్స్ లో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని ప్రజలు ఎలా భావిస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్నూలు నగరంలో రాజుగారి పక్కనే ఉన్నటువంటి ఆర్ఎస్ రోడ్ సమీపంలోనే వైసీపీ సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే 2019లో వైసీపీ అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ సంబంధించినటువంటి నిర్మాణ పనులైతే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. జీవో నంబర్ 55 పేరిట కర్నూలు నగరంలోనే ఆర్ఎస్ రోడ్డు సమీపంలో ఉండేటటువంటి ఈ ప్రాంతంలో గతంలో రైతులకు సంబంధించినటువంటి ఏపీ ఆగ్రోస్ అనేటటువంటి రైతులకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలను, రైతులకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే జరిగేవి. అయితే రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థలంలో ఈ యొక్క నిర్మాణం చేపట్టడం అక్రమంగా చేపట్టారంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగు దుమారమే రేపు ఎక్కిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదికి 1600 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఎక్కడ కూడా కర్నూలు నగరంలో ఈ ఉన్నటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా 50 నుండి 75 లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా సెంటు సంబంధించినటువంటి స్థలం పలుకుతా ఉంది. అయితే 1600 సంవత్సరానికి 1600 ఇవ్వడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ఉండేటటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, లేదా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి వీటికి సంబంధించి అధికారులు కావచ్చు, లేదా ఎలాంటి అధికారులకు సంబంధించినటువంటి కూడా కావచ్చు, లేదా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఎలా వీటిని నిర్మాణం చేపట్టడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఎందుకు అక్కడ ఇవ్వాల్సింది అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలి. గతంలో చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధికారులు వారికి సహకరించినటువంటి వారి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. ఏపీ ఆగ్రోస్ సంబంధించినటువంటి ఈ యొక్క స్థలాన్ని కర్నూలు సమీపంలో ఉండేటటువంటి లక్ష్మీపురం అనేటటువంటి ప్రాంతానికి కూడా మార్చినట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కర్నూలు సంబంధించినటువంటి నగరంలో అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ప్రాంతం మీద వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కన్నుపడడంతో ఈ యొక్క దాదాపుగా ఎకరా 60 సెంట్ల స్థలాన్ని కాజేసి అక్కడి నుంచి యొక్క అక్రమ నిర్మాణం సంబంధించినటువంటి భవనాన్ని చేపట్టారంటూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెను దుమారమే రేకెత్తిస్తుంది అని చెప్పాలి. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నిస్తే దాడులు కావచ్చు, లేదా కేసులు అనేటటువంటి వాటితో ఇబ్బందులకు గురి చేశారు. ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి క్రమంలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులు అడగకపోవడంతోనే కర్నూలు సంబంధించినటువంటి నగరంలో ఇలాంటి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యవహారం నిన్న జరిగినటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కూల్చివేత తర్వాత రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ యొక్క అక్రమ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల అక్రమ భవనాలన్నీ వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు. అయితే కర్నూలు సంబంధించినటువంటి ఈ భవనం కూడా దాదాపుగా 100 కోట్లు సంబంధించినటువంటి ప్రాపర్టీని పార్టీ అక్రమంగా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టారంటూ కూడా పూర్తి స్థాయిలో ఉంది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే వాటికి సంబంధించి కూడా స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే చూడాలి అధికారులు ఎలా ముందుకెళ్తారో. అయితే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ వారు కూడా పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి అవకతవకల మీద ఫైర్ అవుతున్న సందర్భాలైతే